హాయ్ గైస్, ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే బాలేదు గైస్, ఫుల్లీ డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. ట్రైలర్ కట్ చూసినప్పుడు బేబీ లెవెల్లో అయితే ఎక్స్పెక్టేషన్ అనేది ఉండేది. చాలా కొత్తగా చెప్పబోతున్నారు రాహుల్ గారు, ఒక లెవెల్లో అయితే ఎక్స్పెక్టేషన్ ఉండేది. కానీ ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో, ఆ రైటింగ్ ఏదైతే ఉందో, మూవీ చూసిన తర్వాత చాలా డల్ ఫీల్ అయితే వచ్చింది. సో ఓవరాల్ గా మూవీ అయితే బాగా లాగ్ అనిపించి ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఆయన చెప్దాం అనుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది బాగుంది, కానీ రైటింగ్ వల్ల మూవీకి అయితే దెబ్బ పడిపోయింది. సో కాస్టింగ్ కూడా కొద్దిగా కొత్త వాళ్ళని తీసుకుంటే బాగుండు. అండ్ హీరోకి ఇచ్చిన సీన్స్ కూడా ఏదైతే ఉన్నాయో అసలు అంత ఈజీగా అయిపోయినాయి అనమాట. ఎందుకంటే ఆయన ఆ కాలేజ్కి రావటం, ఆ హాస్టల్స్లో ఉండటం కూడా చాలా సింపుల్ రైటింగ్ అండ్ చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది అనమాట. సో అక్కడ చాలా కూడా డల్గా అయితే అనిపించింది. సో ఓవరాల్గా మూవీ అయితే బాగా డల్గా యావరేజ్ ఫీల్ అయితే వచ్చిందనమాట. ఆయన చెప్దాం అనుకున్న కాన్సెప్ట్ ఒక్కటే మూవీకి ప్లస్ లాగా అయితే అనిపించింది. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే, సో రష్మిక మందన గారు అప్పుడే కాలేజీలోకి అయితే ఎంటర్ అవుతూ ఉంటారు. సో అక్కడే మన హీరో ఏంటి అంటే అనుకోకుండా రష్మిక మందన గారితో అయితే లవ్లో పడతారు. అక్కడి నుంచి సో వాళ్ళ స్టోరీ ఎలా సాగింది, ఎందుకంటే ఇందులో మన రష్మిక మందన గారు అయితే ఒక ఇన్నోసెంట్ గర్ల్ టైప్, ఎప్పుడు స్టడీస్ అన్నట్టు అయితే ఉంటారు. సో అక్కడి నుంచి వీళ్ళ స్టోరీ ఎలా మారింది అనేది మూవీ ప్లాట్. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే బాగా డల్ ఫీల్ అయిన అనిపించింది. సో వీళ్ళ రొటీన్ లవ్ స్టోరీ, సో అది ఓవరాల్ గా అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా అలా ఉంటుంది. సో బాగా లాగ్ అనిపించింది, డల్ రైటింగ్ లాగా అయితే అనిపించింది అనమాట. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే రష్మిక మందన గారి రియలైజేషన్ వేరే లెవెల్గా అయితే ఉంటుంది, కానీ అక్కడ కూడా చాలా డల్గా అయితే మొదలైనట్టు అయితే ఉంటుంది. ఇక క్లైమాక్స్ ఏదైతే ఉందో అది ఒక మంచి హోప్, అండ్ దాంతోపాటు మూవీకి ఏదైనా ప్లస్ ఉంది అంటే అదే చాలా బాగుంటుంది అనమాట. సో అక్కడ రష్మిక మందన గారి ఫైర్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో వేరే లెవెల్గా అయితే ఉంటుంది అనమాట. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే రష్మిక మందన గారి యాక్టింగ్ అండ్ హీరో గారి యాక్టింగ్, సో ఓవరాల్గా ఆయన చెప్దాం అనుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ మూడే ప్లస్లు అనమాట. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే డల్ రైటింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హీరోకి ఇచ్చిన సీన్స్ ఏదైతే ఉన్నాయో తను అంత ఈజీగా వెళ్ళటం కానీ, అండ్ కాస్టింగ్ కూడా కొద్దిగా కొత్త వాళ్ళని తీసుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. స్టోరీకి కూడా బాగా దగ్గర ఉన్నట్టయితే ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు చాలా ల్యాగ్ అనిపించింది అనమాట మూవీ మొత్తం కూడా. సో ఓవరాల్గా అయితే బాగా ల్యాగ్ అనిపించి సాంగ్స్ కూడా అంత పెద్దగా అయితే ఏం లేవు, ఎక్సెప్ట్ వన్ సాంగ్ అనమాట. సో అక్కడక్కడ కూడా మొత్తం క్లమ్జీగా స్టోరీ అయితే అయిపోయింది అనమాట. ఇక ఓవరాల్గా అయితే మూవీ జస్ట్ ఒక వన్ టైం వాచ్ టైప్ అయితే అనిపించింది. ఇక నేను మూవీకి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.5 అయితే ఇస్తున్నాను గైస్.